అసలు రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ని జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరీమణులంతా తమ సోదరులకి రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి ఈ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. ఈ సందర్భంగా రక్షాబంధన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అసలు రాఖీ అంటే ఏంటి? రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం. అందుకే ప్రతి సోదరిమణి తన సోదరుడికి ఈ రక్షా సూత్రం అంటే రక్షాబంధన్ కడతారు. తమ సోదరులందరూ ప్రతి పనిలోని విజయం సాధించాలని కోరుతూ వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుటిన వీర తిలకం దిద్దుతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరుడు సైతం తన సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ తనకు ఒక రక్షణగా ఉంటానని వాగ్దానం చేస్తారు. వారికి నచ్చిన బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. నన్ను ఆదరించే అక్క చెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇది మీ అన్నయ్యల వరకు షేర్ చేయండి. జై శ్రీరామ్.